పరీక్షల పాస్ అయిన పొల్లగాండ్లకు కేకులు కోసి తినిపించుడు, అడిగిన గిఫ్ట్లు కొనిచ్చుడు, ఎటన్నా తీసుకుపోయి తిప్పుకచ్చుడు గిట్ల ఈసొంటి ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఎందుకంటే పొల్లగాండ్లు పాస్ అయితే అయ్యవ్వల సంబరం అట్లుంటది. మరి అయితే ఇన్నొద్దులు పాస్ అయిన పొల్లగాండ్లను చూసి మురిసే అయ్యవ్వలనే చూసినాం. కానీ ఫెయిల్ అయితే పిల్లలకు దైనం చెప్పే తల్లిదండ్రులు కూడా ఉంటారని ఇగో గీ ముచ్చట చూసినాక ఎరికైంది. చూడురు మీరు కూడా. ఆట అన్నాక ఓటమి గెలుపు, పరీక్ష అన్నాక పాసు ఫెయిల్ కామన్ ముచ్చటే అని అనుకున్న గీ అయ్యవ్వలు గుండె ధైర్యం చేసుకుని పనిచేసారు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్లో ఉండే అభిషేక్ అనే గీ తమ్ముడు మొన్న 10th పరీక్షల అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిందట. అట్లని ఒకటో రెండో కాదుల్లో అన్నిటికన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిందట. మొత్తం 625 మార్కులకు 200 మార్కులే వచ్చినాయట. దీంతో సోపతిగాళ్ళంతా శుద్ధమొద్దు అని నాదం చేస్తుంటే గా ముచ్చట అయ్యవ్వలకు ఎరికే ఇగో గిట్ల తమ్మునికి ధైర్యం చెప్పిండ్రు. పరీక్షలు అన్నాక అందరూ పాస్ కావాలన్న రూల్ ఏం లేదు. నసీబ్ బాగాలేకుంటే ఫెయిల్ అవుతారు. నువ్వు కూడా గంతే, గాయంత దానికే బాధపడితే ఎట్ల బిడ్డ మళ్ళా రాసుకోవచ్చులే అని ధైర్యం చెప్పి కేక్ తెచ్చి కత్తిరిచ్చిర్రు. 2 కేకులు తెప్పించి అలా ఓ దాని మీద మార్కులు, ఇంకో దాని మీద తమ్ముని పేరు రాసి కోపించిర్రు. బయట దునియా అనుకుంటారు, గవన్నీ పట్టించుకోవద్దు. నిన్ను చదివిచ్చేది మేము, నీ కోసం ఖర్చు పెట్టేది మేము. ఎవడెట్లా అనుకుంటే మనకేంది బేట, లైట్ తీసుకొని మళ్ళా చదువు, గీసారి పాస్ అవుతావు అని ఒక్క మాట కూడా తిట్టకుండా భుజం తట్టిర్రు. కానీ చూడుర్రి, 1 మార్కు తక్కువ వచ్చి ఫెయిల్ అయితేనే ఏవో కొంపలన్నీ ముంచుకపోయినట్లే చేసే గీ రోజుల్లా ఈ అయ్యవ్వలు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా కూడా ఇంత ధైర్యం చెప్పిర్రంటే వీళ్ళను చూసి తతిమోళ్ళు నేర్చుకోవాల్సిన అక్కర చానుంది అని కొందరు అంటుంటే వాజిబే కదా. పొల్లగాండ్లు విజయం సాధించినప్పుడు కంటే వాళ్ళు ఓడిపోయినప్పుడు భుజం తడితేనే పొల్లగాండ్ల సావులు బంద్ అవుతాయి. వాళ్ళల్లో ధైర్యం కూడా పెరిగి మంచిగా చదువుతారు అని అనుకుంటుర్రు గీ ముచ్చటిన ఇంకొందరు.